హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఏం చేస్తున్నామో తెలుసా? యాక్చువల్లీ ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో. చాలామంది నన్ను అడిగారు, మేడం మీది కర్ణాటకనే కదా, మీ కర్ణాటక స్పెషల్ ఫుడ్ చూపించండి. కర్ణాటక స్పెషల్ ఫుడ్ ఏంటో మీకు అందరికీ తెలుసా? చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. అదేంటంటే బిస్బెలాబాత్. బిస్బెలాబాత్ అన్నది ఇక్కడ కర్ణాటకలో చాలా ఫేమస్ అయిన ఫుడ్. చాలామందికి రెసిపీ తెలీదు, అసలు ఇది వినడం కూడా కొత్తగా అని అనుకుంటుంటారు. చాలామందికి నేమ్ తెలిసినా అది ఎలా చేస్తారో తెలియదు, బట్ తినాలని చాలామందికి ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. బట్ వన్ థింగ్ అండి, చాలామంది మీది కర్ణాటక కదా అని అన్నారు. కాదండి, నేను పక్కా తెలంగాణ. సో నేను తెలంగాణ అమ్మాయినే. సో నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. బట్ ఏంటంటే బికాస్ డ్యూ టు సమ్ ఫ్యామిలీ సిచ్యుయేషన్స్, ఫ్యామిలీ కండిషన్స్ మేము కర్ణాటక రావడం జరిగింది, ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ దో నేను మ్యారేజ్ కూడా కర్ణాటక అబ్బాయినే చేసుకోవడం వల్ల నేను కర్ణాటక అమ్మాయిని అయిపోయాను. సో ఇలా తెలంగాణ అమ్మాయి కర్ణాటక అమ్మాయి అయిపోయిందనమాట. సో ఇలా బట్ వాట్ ఎవర్, నేనైతే ఆ వంట నేర్చుకున్నాను, చేశాను, చాలా బాగుంటుంది. నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, చాలా ఫాలోవర్స్ అడిగారు, బట్ నేను చూపించడానికి, అది చేయడానికి నాకు టైం అన్నది దొరకలేదు. బట్ ఈరోజు ఏంటంటే మా ఇంట్లో రోజు అన్నం పప్పు అది చాలా బోర్ కొట్టేసింది. సో మేము అనుకున్నాం ఈరోజు ఏదన్నా పలావ్ టైప్ చేసుకోవాలని. సో పలావ్ కూడా చాలాసార్లు చేసేసుకున్నాం. పలావ్, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఇవన్నీ చాలా చేసుకున్నాం. నాకు కూడా తెలుసు మీరు కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారని, ఇంట్లో ఏది చేయాలి అని తలలు పలగొట్టుకుంటున్నారని నాకు కూడా తెలుసు. సో అలాంటి టైంలో ఇంకొక కొత్త వంటతో నేను వచ్చాను, అదే బిస్బెలాబాత్. సో ఇది చేసి పెట్టండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగానే ఉంటుంది. బట్ కొంచెం ప్రొసీజర్, మీరు అక్కడే కిచెన్లో ఉండి వెంటనే చేసేసుకోవచ్చు. సో ఇది ఒకసారి తింటే బాగా నచ్చేస్తుంది, అండ్ నెక్స్ట్ టైం కూడా మీరు ఖచ్చితంగా చేయించుకుంటారు. సో అందుకే నేను క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏమేమి వేయాలి అన్నది, నేను ఏమేమి వేసి ఆ వంటని రుచిగా ఎలా చేసుకోవాలి, అండ్ చిన్న టిప్స్ కూడా లాస్ట్ వరకు ఉంటాయన్నమాట. సో వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో బెస్ట్ టిప్ ఉంటుంది, అది ఖచ్చితంగా మీరు ఇందులో యూజ్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా ఛానల్ని కూడా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ బటన్ ఉంటుంది. కాబట్టి దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా, కొత్త వీడియోస్ చాలా లిస్ట్ ఉంది. సో ఏది అప్లోడ్ చేసినా కూడా మీ వరకు వచ్చేస్తుంది. బిస్బెలాబాత్ని నేను మీరందరూ చేసుకొని తినాలని చెప్పేసి తెలుగులోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరికన్నా అర్థం కాలేదు అని అంటే మీరు ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కింద చెప్పచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు చేసుకోవాలని ఉంటే, ఐఎమ్ ష్యూర్ నేను సబ్ టైటిల్స్ ఇవ్వట్లేదు, మీకోసం నేను మళ్ళీ వీడియో చేయడానికి కూడా హ్యాపీగా ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో మీకు కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేస్తానని కోరుకుంటూ ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇలా ఒక కుక్కర్ తీసుకోవాలి. మీరు ఎంత తయారు చేస్తున్నారో దానికి సరిపడా సైజు ఉన్న కుక్కర్ తీసుకోండి. అందులో నేను చూపించాను కదా ఇప్పుడు, ఆ సైజ్ గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాం అనమాట. నేను రైస్ వచ్చేసి ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నాను, అదే సేమ్ గ్లాస్తో. సో 3 to 4 గ్లాసెస్ తీసుకున్నాను. సో ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, బట్ తక్కువ తీసుకోకండి. సో వాటర్ తీసుకున్న తర్వాత అందులో ఏమేమి వెజిటేబుల్స్ వేయాలో చెప్తాను. నేను ఇందులో 4 బీన్స్ తీసుకున్నాను, 2 క్యారెట్స్ తీసుకున్నాను పెద్దవి, ఒక పెద్ద పొటాటో తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ మనం వాటర్లో వేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ ఉడికించుకోవాలి, బికాజ్ డైరెక్ట్గా మనం అన్నీ వేసేస్తే ఒకేసారి ఉడకవు. ఈ వెజిటేబుల్స్ కొంచెం టైం పడతాయి ఉడకడానికి, కాబట్టి మనం ముందుగానే ఉడికించుకుంటాం. సో ఇప్పుడు మనం అదే గ్లాస్తో, సేమ్ మెజర్మెంట్తో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని వచ్చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టాను అనమాట. అదే గ్లాస్తో తీసుకున్నాను. తర్వాత సేమ్ అదే గ్లాస్తో మెజర్మెంట్ ఏంటంటే సేమ్ గ్లాస్తో 1 గ్లాస్ మాత్రమే కందిపప్పు తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వచ్చేసి 1 to 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి, తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీకు ఆల్రెడీ తెలుసు ఎంత వేసుకోవాలో. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను, బికాస్ తర్వాత కావాలంటే మనం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ అన్నంకి పట్టడానికి కాబట్టి. సో దీన్ని మనం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం క్లోజ్ చేసి వెయిట్ చేయాలన్నమాట. సో అంతలోపు మనం కర్రీ తయారు చేసుకోవాలి. బిస్బెలాబాత్ మెయిన్ ప్రాసెస్ అనమాట అది. ఒక నాన్ స్టిక్ ప్యాన్ ఇలాంటిది తీసుకొని, మీ దగ్గర ఏది ఉన్నా పర్వాలేదు, నాన్ స్టిక్ లేకున్నా పర్వాలేదు, అలాంటిది తీసుకొని అందులో మనం ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలన్నమాట. సో
గీ అందరింట్లో ఉంటుంది ఖచ్చితంగా. హోమ్మేడ్ గీ అయితే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం మస్టర్డ్ సీడ్స్ అండ్ జీరా 2 కలిపి వేస్తున్నాం. తర్వాత కరివేపాకు, కర్రీ లీవ్స్ అన్నవి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ నేను ఇక్కడ 1 స్మాల్ ఆనియన్ తీసుకున్నాను. ఐ థింక్ సరిపోతుందని అనుకుంటున్నాను. లెట్స్ సీ, బికాజ్ టొమాటో అవి కూడా వేస్తాం కాబట్టి. ఇవి కాస్త అవుతున్న టైంలోనే మనము గ్రౌండ్ నట్స్ వేసుకోవాలి. సో మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత. అండ్ క్యాష్యూస్ కూడా వేసుకున్నాం మనము. సో ఇవన్నీ సిమ్లో పెట్టి, మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బిసిబెలాబాత్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇందులో టొమాటో కాస్త ఎక్కువగా తీసుకుంటాము. నేను వచ్చేసి 2 స్మాల్ టొమాటోస్ తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద టొమాటో ఉంటే 1 or 1.5 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవుతూ ఉన్న టైంలో మనము కొంచెం పసుపు, అది 1 టేబుల్ స్పూన్ పసుపు చాలు. అండ్ సాల్ట్ వేసుకుంటాం అనమాట. సాల్ట్ వచ్చేసి ఇక్కడ కూడా నేను 1 టేబుల్ స్పూనే వేసాను, బికాజ్ లాస్ట్లో ఎక్కువ అయిపోతుంది. లాస్ట్లో మనం చూసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి చింతపండు రసం. చింతపండును కూడా నేను ముందుగానే నానబెట్టి పెట్టేసుకున్నాను. మీరు కూడా నానబెట్టుకోండి, సో దట్ మీకు చాలా ఈజీగా అవుతుంది. అండ్ అది కూడా జస్ట్ ఒక 5 to 10 minutes చాలు నానడానికి. అండ్ దాన్ని వాటర్ వేసేసుకున్న తర్వాత కారం వేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ వేయాల్సింది ఏంటంటే బిసిబెలాబాత్ మసాలా. ఎంటీఆర్లో దొరుకుతుంది. అది 10 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకుంటే మీరు ఫుల్ ప్యాకెట్ వేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. సగం వేసుకోవద్దు, బికాజ్ మెయిన్ మనకి బిసిబెలాబాత్ మసాలానే ఇందులో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫ్లేవర్ రావడానికి మనం ఫుల్ ప్యాకెట్ వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇందులో మనం కాస్త గ్రేవీ రావడానికి కొంచెం వాటర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్ని బాగా ఉడకనివ్వాలి. సో వాటర్లో ఈ ఫ్లేవర్ అంతా వచ్చేంత వరకు మనం ఉడికించాలి. ఇది బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు రైస్ కుక్కర్లో పెట్టాం కదా, అది ఇలా అయ్యిందనమాట. చాలా డ్రైగా అయిపోయింది. ఎక్కువ రైస్ పెట్టేసాను చిన్న కుక్కర్లో. మీ మిస్టేక్ చేయకండి. అండ్ ఇప్పుడు మనం ఆ పేస్ట్ని, మనం తయారు చేసిన బిసిబెలాబాత్ పౌడర్ వేసిన పేస్ట్ని ఇందులో వేసుకున్నాం. తర్వాత అది సరిపోకపోతే అందులో వాటర్ని కూడా కాస్త బాయిల్ చేసి, నార్మల్ వాటర్ వేసి బాయిల్ చేసి ఆ వాటర్ని కూడా మనం ఇందులో వేసుకున్నాం. మనకి ఇందులో ఎంత వాటర్ వేసినా చాలా తక్కువ పడుతుంది, అందుకోసం ఎక్కువగా వాటరే వేసుకుంటూ ఉండాలి. అండ్ ప్లెయిన్ వాటర్ మాత్రం వేసుకోవద్దు. ఏం వాటర్ వేసుకోవాలో నేను మీకు చెప్తాను. సో ఇలా అవ్వాలన్నమాట. సో ఇది కూడా మనకు ఇప్పటికైతే సరిపోయింది. సో ఇమీడియట్గా మీరు తిన్నట్టయితే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇలా ఉంటే. బట్ చాలామంది ఏంటంటే చేసుకొని పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ చిన్న టిప్. సో లాస్ట్లో టిప్ చెప్తానన్నాను కదా, అది ఇదే. సో మనం ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని అందులో గీ వేసుకోవాలి. అండ్ ఆల్సో సాల్ట్ సరిపడంత వేసుకొని, మనకు ఆల్రెడీ అందులో కరెక్ట్గా సాల్ట్ సరిపోయి ఉంటుంది. ఒకవేళ కావాలి అని అనుకుంటే, బికాజ్ ఇప్పుడు మీరు గీ వాటర్ అందులో మిక్స్ చేసినప్పుడు సాల్ట్ అన్నది తక్కువ పడుతుంది కాబట్టి జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఇందులో వేసుకొని ఒక్క బాయిల్ ఇవ్వాలన్నమాట. జస్ట్ ఒక్క బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం మిక్స్ చేసుకోవాలి. చూసారా, రైస్ అది గట్టి పడిపోయింది. ఇప్పుడు నేను ఇది వేయగానే చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో దీన్ని మనం జస్ట్ ఒక మిక్స్ ఇస్తే అంతా కలిసిపోయి మీకు కరెక్ట్ బిసిబెలాబాత్ వస్తుందన్నమాట. సో ఇదండి బిసిబెలాబాత్ తయారీ విధానం. మీకు అందరికీ టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది. దీని కాంబినేషన్ ఏది అవసరం లేదు. నార్మల్గా ఇది యాక్చువల్లీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇది ఒక్కటి కూడా తినొచ్చు. లేదంటే మీరు ఇలా పైన ఎనీ కైండ్ ఆఫ్ బూందీ ఆర్ సేవ్ కూడా వేసుకొని తినొచ్చు. సో ఇదండి చాలా టేస్టీగా ఉన్న బిసిబెలాబాత్. చాలా చాలా టేస్టీగా అయ్యింది. మా ఇంట్లో అయితే అందరూ ఖాళీ చేసేసారు, నిజం చెప్తున్నా. కాస్త మిగిలితే కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని, నేను లాస్ట్లో టిప్ చెప్పాను కదా, అది ఫాలో చేస్తూ నైట్ కూడా మీరు తినొచ్చు. బట్ 1 day కంటే ఎక్కువ ఉండదు ఇది. ఖచ్చితంగా ఆ రోజే తినేసేయాలి. బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది నాకు పొంగల్ రెసిపీ కూడా అడిగారు. ఇంకా ఫ్యూ రెసిపీస్ కూడా అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా నేను రెసిపీస్ అన్నవి తీసుకొని వస్తాను. సో నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఎప్పటికీ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ నేను ఏవి చేసినా పెడుతూ ఉంటారు. అండ్ చాలామంది వ్లాగ్స్ కూడా అడగడం జరుగుతుంది. సో వాళ్ళ కోసం కూడా నేను
మంచి మంచి వ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ నాకు ఛాన్స్ దొరకట్లేదు. బట్ ఐఎమ్ షూర్ ఐ విల్ ట్రై ఇట్. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేంటంటే ఐఎమ్ రీచింగ్ 900 సబ్స్క్రైబర్స్. ఆల్మోస్ట్ 860 క్రాస్ అయ్యారు సబ్స్క్రైబర్స్. సో నేను అనుకున్నాను 900 సబ్స్క్రైబర్స్కి దగ్గర అవుతుంది కదా, సో నేను లైవ్ చేయాలని అనుకుంటున్నాను. సో 900 సబ్స్క్రైబర్స్కి ఒకసారి, అండ్ ఆఫ్టర్ 100 సబ్స్క్రైబర్స్ అంటే 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత మెయిన్ లైవ్ అన్నది నాది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మీకు ఏం క్వశ్చన్స్ కావాలన్నా మీరు అడగొచ్చు. అండ్ ఆల్సో నా స్టోరీ కూడా పెడతాను, దాన్ని బట్టి కూడా మీరు క్వశ్చన్స్ అడగచ్చు. సో ఇప్పుడైతే నేను నార్మల్ లైవ్ చేయడానికి మేబీ ఈ సండే రావచ్చు. సో మీకు ఖచ్చితంగా ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి. సో లైవ్ గురించి కూడా మీరు ఏదైనా లైక్ నేను లైవ్ చేయడం మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను లైవ్ అన్నది తెలుగులో చేయాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా అన్నది కూడా, అంటే నా సబ్స్క్రైబర్స్లో ఎంత పర్సంటేజ్ మంది తెలుగు వాళ్ళు, ఎంత పర్సంటేజ్ మంది ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారో తెలియదు నాకు. సో దానికోసం కూడా మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్తే నాకు ఎక్కువ రెస్పాన్స్ వస్తేనే నేను లైవ్ చేద్దామని అనుకుంటున్నాను. లేకపోతే లైవ్ చేసి కూడా వేస్ట్ అని అనిపించింది. సో ఎనీవేస్ మీకు అందరికీ నా వీడియో నచ్చిందని కోరుకుంటూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు స్టే ట్యూన్. బాయ్.